హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ మమత. ఈరోజు ఎక్కడున్నాను అని అంటే మనల్ని నవ్విస్తూ వాళ్ళు నవ్వుతూ మధ్యలో హే భగవాన్ అనని చెప్తూ వాళ్ళ ఫ్యామిలీతోని మన ఫ్యామిలీని ఎంటర్టైన్ చేయడానికి ఈ Feb 28న మన కోసం థియేటర్స్లోకి వస్తున్నారు. సో వారితో మాట్లాడదాం. హలో అండి, బాగున్నారా? సో చూస్తూనే తెలుస్తుంది చాలా బాగున్నారు. హే భగవాన్ అని మధ్యలో మరి స్ట్రెస్ ఎందుకు మళ్ళీ? అంటే యాక్చువల్గా అది స్ట్రెస్ లాగా అనిపిస్తుంది, కానీ ఏ భగవాన్ అనుకున్నప్పుడు సినిమా థియేటర్ పేలిపోద్దండి. చాలా మంచి బాగా నవ్వుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. స్ట్రెస్ టీజర్ చూస్తేనే తెలుస్తోంది. సో ఎలా అంటే అందరూ బాగుంది అనేసి అని అంటున్నారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ దానికి. అండ్ దట్టు మీకు చెప్పాలి నేను ఏంది అంటే మీరిద్దరు కలిసి ఆల్రెడీ ఫస్ట్ 2024లో చేశారు కదా, అది హిట్ అయిపోయింది. లిటిల్ హార్ట్స్ హిట్, ఇది కూడా హిట్ అవుతుంది అని చెప్పాను. గోల్డెన్ లెగ్ అంటున్నారు. లేదండి, స్టోరీ బాగుంది. ఓకే బట్ స్టోరీ బాగుంటేనే హిట్. స్టోరీ బాగుంది అన్నట్టు ఒక 3 ఇంటికి వదిలేసాను, తర్వాత స్టార్ట్ చేయండి లైన్ గా. కాదండి, ఓకే అండి, థ్యాంక్స్. గోల్డెన్ లెగ్ కాదంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక లెగ్ అని చెప్పి వాళ్ళు వేస్తారు thumbnails. వద్దు, మేము అలాంటివి ఏం రియల్లీ స్వీట్ ఆఫ్ యూ అండి, బట్ జెన్యున్ గా స్టోరీ బాగుంటేనే హిట్ అవుతుంది. బట్ మోస్ట్లీ అందరూ అంటున్నారు అనమాట, శివాని అనేది మనకి గోల్డెన్ లెగ్ 24లో హిట్ ఒక సినిమా, 25లో హిట్, 26లో కూడా ఇది హిట్ అనేసి అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో ఎలా ఉంది ఫీలింగ్? చాలా బాగుంది, వెరీ హ్యాపీ. స్టాప్ లాఫింగ్. చాలా వెరీ హ్యాపీ అండి నిజంగా, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదండి. మనం సినిమా బాగా రావాలని అనుకుంటాం, ఎగ్జాక్ట్లీ, కానీ అది హిట్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. సో ఐ థింక్ ఆడియన్సే నన్ను గోల్డెన్ లెగ్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ అనేది? ఫస్ట్ అనుకున్నప్పుడు రాసేటప్పుడు అంటే ఈ సుహాసే సూట్ అవుతాడని అనుకున్నారా, లేకపోతే ఎలా? సో ఫస్ట్ నుంచి సుహాస్ అనమాట, సుహాస్ కోసమే రాసిన కథ ఇది. సో చాలా హ్యాపీగా. ముందే తెలుసు కదా, ముందే వర్క్ చేశారా? ఎస్, మీతోనే కలర్ ఫోటో నుంచి ఆయనతోనే. ఓన్లీ కలర్ ఫోటో తర్వాత ఒక్కతోనే వర్క్ చేశారా ముందు నుంచి? ఇంకా వేరే ముందు నుంచి వర్క్ చేసాం, కానీ లాస్ట్ 6 years నుంచి ఓన్లీ సుహాస్తో. 6 years నుంచి అంత లాంగ్ జర్నీ అంటే అంతకుముందు మనవాడికి తెలియదు, కానీ ఇద్దరం ఒకటే స్కూల్, కాలేజ్ కూడా. మా సీనియర్ స్కూల్లో ఆ విషయం తెలియదు. తర్వాత కలర్ ఫోటో కోడ్ ఎడిటర్కి వచ్చినప్పుడు అప్పుడు చెప్పాడు అన్నమాట. ఓకే. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? మిమ్మల్ని చూస్తేనే అందరూ వచ్చేసారు నవ్వేద్దాం ఇంకా అనేసి అని అనుకుంటారు. పంచులు పడిపోతాయి, పంచుల మీద పంచులు అని అనుకుంటారు. సో ఇందులో ఎలా ఉంటుంది? ఫ్యాన్స్. సో ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు సుహాస్ గారితో వర్క్ చేయడం? అసలు సుహాస్తో నేను బదిలీ చేశా, ఇద్దరు ఫ్రెండ్ క్యారెక్టర్ చేసాము రాజేతిన గారికి. ఇప్పుడు దీంట్లో హీరో సుహాస్ అయినా సరే ఆన్ స్క్రీన్ ఎక్కడ మేము హీరో ఫ్రెండ్స్ అనేది లేదు. మేము ఇద్దరం కలిసి ఇంకో హీరో పక్కన యాక్ట్ చేస్తున్నట్టే చేస్తాం. మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి, ఎందుకంటే ఏడిపిస్తూ ఉంటారు. మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనమాట, సో ఎదురు చెప్పం మేము. సో వీళ్ళు ఇలాగే గాలి తీస్తూ ఉంటారు, నేను అలా కామ్గా సైలెంట్గా ఉండిపోతాను. సో మీరు చెప్పండి, మీరు మాట్లాడండి కొంచెం. మీ దగ్గరికి వస్తున్నాను నేను, వీళ్ళు అయిపోయిన తర్వాత మీ దగ్గర ఆగాలి అని నిజమే చెప్పాను కదా, మీ దగ్గరకు వచ్చి మీరు మాట్లాడండి అనేసి అని. సో ఎలా అనిపిస్తుంది మీకు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూస్తుంటే అన్ని హిట్ అయ్యాయి. సో దీని గురించి మీరు ఏమనుకుంటారు? మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? అసలు ఆ ట్రైలర్లో టీజర్లో దేంట్లో కూడా మీరు మీ బిజినెస్ అనేది ఏంటి అనేది చెప్పట్లేదు. ఆ బిజినెస్ ఏంటి అసలు ఇప్పుడైతే చెప్తారా? సినిమాలో కూడా సస్పెన్స్ అయినా లాస్ట్ వరకు ఉండదండి. అంటే సినిమా మీకు స్టార్ట్ అయిన కొంచెంట్లో 5 minutes లోపు తెలిసిపోద్ది కదన్నా. ఫస్ట్ దానికి ఇప్పుడు సపరేట్ ఏం ఉండదు, వెరీ బిగినింగ్. ట్రైలర్ చూస్తే మాత్రం అలా అనిపించట్లేదు, లాస్ట్ వరకు సస్పెన్స్ లో పెట్టేలా ఉన్నారు. నాకు రివీల్ అయ్యేది కొంచెం ఒక 20 నిమిషాల్లో, ఆడియన్స్ ముందే రివీల్ అయిపోద్ది. నాకు రివీల్ అవడానికి ఒక 1/2 గంట 20 నిమిషాలు పట్టింది. బట్ ఆ రివీల్ అయ్యే టైం మాత్రం అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ షార్ట్స్ ఇన్ మై కెరియర్. చాలా అసలు ఏంటి ఆ బిజినెస్? నేను ఆడియన్స్ మూడు అంటే
అంటే వీళ్ళ ఫాదర్ గురించి మాట్లాడేటప్పుడు చెప్తారు కదా, వాళ్ళ నానమ్మ క్యారెక్టర్ ఉంది కదా, చెప్తారు కదా మా వాడు అందరి ఇళ్లలో దీపాన్ని వెలిగిస్తాడు అనేసి. సో దానికి సంబంధించి ఏది అనుకోవచ్చు మేము? అది నేను డీటెయిల్గా చెప్పట్లేదు, ఏంటంటే నేను చెప్తున్నా అంటే నేను చెప్పలేకపోతున్నానండి, మీరే చెప్పండి. అంతేనా? సో ఎక్కడ రిలీజ్ చేయడానికి మీరు లేదనమాట. ఓకే, సో మీరు చెప్పండి, ఎలా అనిపించింది మీకు సుహాస్ గారితో వర్క్ చేసినప్పుడు? అప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎలా అనిపిస్తుంది? చాలా లవ్లీ ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ ఫిలిం అసలు నాకు అది చెప్పండి. అంతే కదా, అసలు ఎంత జెన్యూన్ గా నా ఫస్ట్ ఫిలిం అసలు నా ఫస్ట్ అదే చెప్పారు కదా, ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చూడాలని. మీరు వేరే క్యారెక్టర్ కోసం వెళ్ళి అక్కడ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు అందులో. సో ఎలా అనిపించింది ఆయనతో వర్క్ చేయడం? నాకు ఐ థింక్ అది మూవీకి ఫస్ట్ స్టార్ట్ కదా నాకు, అది నేను వెరీ లక్కీ. ఎందుకంటే నాకు ఆల్రెడీ గోల్డెన్ లెగ్ అని అంటున్నారు, లక్కీనే. డెఫినెట్లీ లక్కీ, ఐ బిలీవ్ ఇన్ దట్. అండ్ నాకు కొత్త, నాకు ఎలా ఉంటుందో తెలీదు, ఎలా మాట్లాడాలి, ఎలా ఉంటారు వీళ్ళు. కానీ ఐ థింక్ ఎక్కువ సమయం పడలేదు, వాళ్ళందరూ చాలా కలిసిపోయారు. అండ్ సుహాస్ బీయింగ్ అ వెరీ కంఫర్టబుల్ కోస్టర్, ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను వచ్చాను, ఆయన అలాగే వచ్చారు. హీ హ్యాడ్ అ జర్నీ, కానీ ఏం ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదు. సో హీ అండర్స్టూడ్, హీ వాజ్ వెరీ వెల్కమింగ్ అనమాట. అరే మన తెలుగు అమ్మాయి కదా, మంచిగా చేస్తుంది అని చెప్పి హీ వాజ్ వెరీ సపోర్టివ్. అండ్ ఫస్ట్ సినిమాలో మీరు చూస్తుంటే చాలా ఇంటెన్స్ స్టోరీ అండ్ క్యారెక్టర్ అలాగే ఉండింది. కానీ ఇక్కడ ఈ ఫిలిం నేను మంచి విషయాలు చెప్తున్నాను. ఈ సినిమాలో కంప్లీట్ ఫన్ అండి, అవుట్ అండ్ అవుట్ ఫన్, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. లైక్ ఫస్ట్ సినిమాలో ఎలా అయితే నాకు ఇంకొకరితోనో పెళ్ళి అయిపోతుంది అలాంటివన్నీ ఏమి ఉండవు, ఇక్కడ ఫుల్ ఫన్, ఫుల్ కామెడీ ఉంటుంది. నాకు టీజర్ చూస్తే ఏమనిపించింది అంటే, లిటిల్ హార్ట్స్ లో ఏ విధంగా అయితే మీరు కామెడీ జోన్లో అంటే అలా ఉండిందో, ఇందులో కూడా అలానే ఉంటుందేమో, కొంచెం ఆర్థడాక్స్ అక్కడ కూడా అలాగే అనిపిస్తుంది, ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుంది. అంటే మేబీ కామెడీ స్ట్రక్చర్ అలా ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ రెండు క్యారెక్టర్స్కి వేరియేషన్ ఉంటుందండి. అక్కడ వాళ్ళ ఇంట్లో స్ట్రిక్ట్ ఉంటారు, ఇక్కడ ఈ అమ్మాయి షీ ఈజ్ ఫ్రమ్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ. సో తను కూడా కొంచెం మీరు చూసుంటే గ్లిమ్స్లో కూడా పదే పదే అదే అంటూ ఉంటాను, మా చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ, మా చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ, పద్ధతి గల కుటుంబం అని. సో వాళ్ళ బిజినెస్ ఓకే, మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ ఏంటి? సో మిత్ర నా క్యారెక్టర్ పేరు. నేను ఒక ఎన్జిఓ ఓన్ చేస్తాను అనమాట. సో ఆ ఎన్జిఓ త్రూ వేరే ఎవరైతే బిజినెస్లు పెడుతుంటారో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఆ మీటింగ్లోనే కలుస్తాను నేను కృష్ణని. ఇది పర్లేదు కదా, జస్ట్ ఇంట్రో ఓకే. నేను చెప్పనండి. ఓకే, మీరు చెప్పండి, ఎలా అనిపించింది మీకు ఫ్యామిలీ అంటే నరేష్ గారితో, అంత పెద్ద ఆర్టిస్ట్, ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అంటే యాజ్ ఎ ఫాదర్గా బిజినెస్ టేక్ ఓవర్ చేయాలి అనేసి చెప్పి, అంటే చేసేటప్పుడు ఆ కామెడీ అనేది ఖచ్చితంగా, మనం మిగతా రోల్స్ చేయడం వేరు, ఈ కామెడీ అనేది తీసుకురావడం చాలా టఫ్. మనం ఎలా చేస్తున్నామో అంటే జనాలు నవ్వడం అనేది చాలా టఫ్ అని అనుకోవాలన్నమాట. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది వాళ్ళతో? నరేష్ సార్తో నాకు ఉమామహేశ్వర రూపస్ అప్పుడే పరిచయం అండి. అప్పుడే ఆయన కొంచెం క్లోజ్ అయ్యారు. ఇంకా ఈ సినిమా అప్పుడు గోపి అన్న మాట్లాడుతున్నప్పుడు ఈ క్యారెక్టర్ నరేష్ సార్ కాకపోతే అసలు ఎవరిని ఊహించడానికి లేదు, అసలు ఏం అర్థం కాలేదు, డేట్స్ దొరికితే లేదా అని టెన్షన్ పడ్డాం. లక్కీగా ఆయన కథని చేస్తానమ్మా అని చెప్పినప్పుడు ఫుల్ సెలబ్రేషన్ అమ్మా, ఇప్పుడు న్యాయం జరిగిద్ది ఆ క్యారెక్టర్కి అని. ఎందుకంటే ఇక్కడ ఉన్న నలుగురు క్యారెక్టర్లు చాలా ఇంపార్టెంట్ అండి. సుదర్శను, శివాని, నరేష్ సార్, నేను, అన్నపూర్ణమ్మ గారు, అందరూ ఎవరు తక్కువ లేదు. బట్ ఈ బ్యాచ్ మా ముగ్గురం నరేష్ సార్ని చూస్తే అసలు ఘోరంగా నవ్వుతారు, దాంట్లో డౌటే లేదు. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనమాట, ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఓకే, ఈ పంచులు వేసేటప్పుడు అప్పుడు ఏమైనా అంటే సీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా డైలాగ్ మర్చిపోయి ఇలా అయ్యో అనేసి అని చెప్పి ఆయనతో భయపడ్డాలు అట్లాంటివి ఏమైనా జరిగాయా? భయపట్టాలంటే ఒక సీన్ అప్పుడు
అది అంటే కరెక్ట్గా నాకు నేను సాటిస్ఫైగా లేను. ఇప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ యాక్టర్స్ అంటే అది ఇంకోటి చేద్దాం ఇలా చేద్దాం అనవచ్చు. ఇప్పుడు పెద్ద యాక్టర్ కదా ఆయన, సీనియర్ యాక్టరు. ఇప్పుడు సార్ అది కాదు అంటే మీరు మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు, ఆయనతో డిస్కస్ చేయలేము అనమాట ఇలా చేస్తాము అనేసి. ఆయన ఒక్కరితో ఇంకా మాకు తర్వాత రిలీజ్ అయ్యింది. తర్వాత ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయనే అడిగారు, ఏమ్మా ఏంటి ఇంకోటి చేద్దామా అన్నారు. పర్లేదు సార్ అన్న. లేదు నువ్వు సాటిస్ఫైగా లేకపోతే ఇంకోటి చేద్దాం చెప్పు అని అంటే, అదే సార్ సరిగ్గా రాలేదనిపించింది అని అంటే, బలివాడివి నువ్వు ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేద్దాం అంటే, ఓకే అమ్మయ్య అని అనుకుని. ఆయన చాలా కంఫర్ట్ ఇచ్చే యాక్టర్స్ నేను చూసిన వాళ్ళు నరేష్ సార్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. మనం ఏమన్నా జోక్ మేము ఇద్దరం ఏమన్నా అనుకుని చెప్దామా అంటే చెప్దామా అంటే ఆయన నచ్చింది ఓకే చేసేద్దాం అంటారు. అంత స్వీట్ ఆయన. ఓకే, మీకు ఎలా అనిపించింది నరేష్ గారితో వర్క్ చేయడం? నరేష్ గారితో మోస్ట్ కంఫర్టబుల్. ఇంకోటి ఏంటంటే ఆయన లెజెండరీ యాక్టర్, చాలా సీనియర్ యాక్టర్, ఎన్నో సినిమాలు హీరోగా చేశారు. అవన్నీ సెట్లో ఉండవు. సెట్లో అసలు కంప్లీట్గా మేము ఎలాగో ఆయన అలాగే అంతే కంఫర్టబుల్గా మాతో పాటు కూర్చుంటారు, జోకులు వేస్తారు, అందరికి ఫుడ్ తెప్పిస్తారు, ఎక్కడో తెలియకుండా కంఫర్ట్ జోన్ వచ్చేస్తారు. ఆయనతో మనం ఏ కామెడీ అయినా వేయచ్చు, ఏమైనా ఫ్లోలో ఒకవేళ ఏ చేసినా కూడా ఆయన ఎంకరేజ్ చేస్తారు. రే బెల్లి చెప్పు బాగుంది, దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయి, అలా చాలా కంఫర్టబుల్గా ఉంటారు. చిన్న ప్రాబ్లం కూడా ఉండదు యాక్ట్ చేసేటప్పుడు. సో మీకు ఎలా అనిపించింది అంటే ఈ మూవీలో వర్క్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీకి సంబంధించిన అంటే మూవీలో ఫ్యామిలీకి సంబంధించి చేసేటప్పుడు ఏ విధంగా అనిపించింది? అంటే మీ ఇద్దరి మధ్య ఏ విధంగా ఉండింది కోఆర్డినేషన్? అంటే నరేష్ గారు ఇబ్బంది పడ్డారా ఆయన? నేను అలా అనలేదు. గోల్డెన్ లెగ్ ఆవిడ నిజంగానే గోల్డెన్ లెగ్ అండి. సీనియర్ యాక్టర్ వచ్చేది లేదండి. నాకు ఇప్పుడు సుహాస్తో ఆల్రెడీ వర్క్ చేశాను. సుదర్శన్ గారితో ఫస్ట్ టైం, కిషోర్ గారితో ఫస్ట్ టైం, నరేష్ గారితో ఫస్ట్ టైం. వాళ్ళందరూ చాలా సినిమాలు చేశారు, ఎంతో ఎక్స్పీరియన్స్డ్. కానీ నా దగ్గరకు వచ్చేసరికి దే నెవర్ హ్యాడ్ ఎనీ టాంట్రమ్స్. అంటే నువ్వు కొత్తగా వచ్చావు అలా ఎప్పుడు లేదు. అండ్ ఏ ఇంప్రూవైజేషన్ ఉన్నా వాళ్ళు ఫియర్ అనేది లేకుండా లేదు చాలా కంఫర్టబుల్గా. అండ్ వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చేవారు, ఇలా చేస్తే బాగుంటుందమ్మా అని. అండ్ ఇట్స్ చాలా మంచిగా అనిపించింది నాకు కూడా అలా ఇన్పుట్స్ ఇవ్వడము. ఆర్ నేను ఒకసారి ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు తీసుకునే అవసరం లేదు. కానీ లేదు ట్రై చేద్దామమ్మా, ఇలా కూడా చేద్దాము అని. సో ఆ స్పేస్ ఉండింది అందరు యాక్టర్స్తోని కూడా. సో చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండే షూట్ మొత్తం కూడా యాక్టర్స్తో. అలా పాజిటివ్గా ఉన్నప్పుడే మనకి షార్ట్స్ అనేవి మంచిగా వస్తాయి, అంటే సీన్స్ అనేవి మంచిగా వస్తాయి. అండ్ వెన్నెల కిషోర్ అన్నది కూడా చాలా బాగుంటుందండి క్యారెక్టర్. కిషోర్ అన్నతో కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. వెన్నెల కిషోర్ అన్న చేసిన సీన్లు కూడా ఫుల్ నవ్వుకుంటారు. ఓకే, మీకు ఎలా అనిపించింది? అంటే శివానీనే తీసుకోవాలి అని అనుకున్నారా, లేకపోతే వేరే ఎవరైనా ముందు చూసారా? స్టార్టింగ్ స్క్రిప్ట్ నుంచి ఫస్ట్ నుంచి శివాని గారే అనుకున్నాం. కాకపోతే అప్పటికి ఇంకా లిటిల్ హార్ట్స్ రాలేదు. ఓకే అసలు కామెడీ ఎలా చేస్తారు ఏంటి అని అన్నట్టుగా అనుకున్నాం, కానీ ఫెంటాస్టిక్గా చేశారు. అసలు మీరు రేపు సినిమా చూసిన తర్వాత మీరే అంటారు. ఆల్రెడీ టీజర్లోనే తెలుస్తుంది. ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్స్ ఉంది. ఏడిపించట్లేదు అసలు ఫెంటాస్టిక్ టైమింగ్ బాగా చేస్తుంది కాబట్టి అందరు గోల్డెన్ లెగ్ అంటున్నారు. స్టార్ గా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, సో సుహాస్ గారు మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఈ మూవీ చేసిన తర్వాత? అంటే థియేటర్స్లోకి జనాలు ఎందుకు వచ్చి చూడాలి అదొకటి చెప్పండి. అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఫ్యామిలీ? అంటే మీరు ఎప్పుడు కూడా ఫ్యామిలీ జోనర్లో ఉంటారు. ఏమన్నారు? ఎందుకు చూడాలంటే తీసాం కదా అని అనకూడదు అంటున్నాడు. అంటే మీరు ఎప్పుడు కూడా సుహాస్ అనగానే ఒక ఫ్యామిలీ హీరో, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేది ఒకటి మనకి ఆ బౌండరీస్ ఉన్నాయి. సో దాన్ని ఏమైనా క్రాస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఇందులో? అంటే బిజినెస్ అది ఇది అని అంటున్నారు, ఏంటి అనేది చెప్పట్లేదు. ఫ్యామిలీ బిజినెస్ జనాలు ఎందుకు రావాలి అంటే ఎందుకు రారా అని అట్లేదు, కానీ చేసే సినిమా పాయింట్ అండి ఇది. హ్యాపీగా ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. సో ఆ పాయింట్ కోసం మీరు థియేటర్స్కి వచ్చి ఎంజాయ్ చేయాలి. గట్టిగా నవ్వుకుంటారండి, మంచి ఎమోషన్ ఉంటుంది. సో మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? అంటే సుహాస్ గారితో వర్క్ చేయడం, అంటే 6 years నుంచి వర్క్ చేస్తున్నారు. సో కలర్ ఫోటోకి అసిస్టెంట్గా చేశారా, ఇలా కో డైరెక్టర్? సో దానికి చేశారు. ఇప్పుడు చీఫ్ ఫస్ట్ మెయిన్ అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ హెడ్.
కో డైరెక్టర్ అసోసియేట్ ఏది బ్రో? అదే కో డైరెక్టర్ అండి. కో డైరెక్టర్గా చేశారు. ఓకే, కో డైరెక్టర్గా చేశారు. సుహాస్ గారితో మీకు చిన్నప్పటి నుంచి తెలుసు అంటున్నారు. అంటే మీ జూనియర్, మీకు సీనియర్. స్కూలా కాలేజా? స్కూల్ 6th ఉన్నప్పుడు అతను 10th. 2 years అవసరం. ఏ క్లాస్? మేనేజ్ చేశారు. 85 కాదన్న. ఓకే, సుహాస్ 2 years senior. ఎవరైనా కానీ డేటా ఇందాక మీరు అన్నారు కదా 29 అని. 29 years. కానీ అన్నిట్లో గ్రిప్ ఉంటుంది. ఇప్పుడు తన పేరు ఏం పేరు చెప్పండి? మమత. అది మనకు తెలుసా? థ్యాంక్ యూ, అది గుర్తుపెట్టుకున్నారు. అది మర్చిపోయింది చెప్పి అసలు. సో సుహాస్ గారితో మీకు సుహాస్తో కలర్ ఫోటో నుంచి అంటే అప్పుడు కలర్ ఫోటో తను చేసేటప్పుడన్నా అప్పుడన్నా సరే ఒక ఫ్రెండ్ జోన్ లాగే ఉండేది. అంటే సీనియర్ కదా, మరి అదేమన్నా ఇంపాక్ట్ ఉండిందా? మనోడు అలాగే అసలు ఎప్పుడు బిహేవ్ చేయడం ఆన్ సెట్. ఈ సినిమానే కదా, ఏ సినిమా కూడా అలా చేయడం అనుకుంటా. సో ఆన్ సెట్స్ అంతా అంటే అంతా ఫ్రెండ్ జోన్ గానే ఉండేది, అలాగే వర్క్ చేసాం. ఏంట అనుకుంటా ఏంటి బిహేవ్ చేయడం చెప్పాలి కదా, నువ్వే కదా పని చేస్తున్నాను. మిగతా సెట్స్ లో నేను చూడలేదు కదా. సో సుహాస్ గారు, మీకు ఈ సినిమాకి సంబంధించి చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని హిట్సే ఉన్నాయి. సో ఇది కూడా హిట్ అవుతుంది అనేసి అని చెప్పి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకు అని అంటే నాకు అనిపిస్తుంది, నా ఫీలింగ్ ఏంటంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, హిట్ అవ్వాలి కూడా. టీజర్ చూసినప్పుడే, ట్రైలర్ చూసినప్పుడే నాకు అనిపించింది అనమాట, ఇంత బాగుంది, ఇంత కామెడీ. ఇప్పుడు వచ్చే సినిమాలన్నింటికి, అంటే నేను ఏ సినిమాని అనట్లేదు, బట్ వచ్చే సినిమాలలో ఇప్పుడున్న స్ట్రెస్కి జనాలకి అందరికీ కూడా ఏంటంటే ఒక కామెడీ ఎంటర్టైనర్ అనేది కావాలి. మనం నవ్వుకోవాలి. మనం థియేటర్కి వెళ్ళినామనంటే మనం నవ్వి అయినా రావాలి, లేకపోతే ఏదో ఒకటి మనకి కనెక్ట్ అయి రావాలి. సో ఇందులో ఏది బాగా కనెక్ట్ అవుతుంది అంటే ఫ్యామిలీ వైజా, లేకపోతే లవ్ స్టోరీయా, లేకపోతే ఫ్రెండ్స్? తన కామెడీకి ఫుల్ కనెక్ట్ అవుతారు. మనోడు కామెడీకి అయితే అసలు నాకు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా సుదర్శన్ వేరే, ఇంకా అసలు అదిరిపోద్ది థియేటర్ మనోడు కనపడినప్పుడల్లా. నేను అదే కదా ముందు చెప్పా, ఆయన కాదు. అయ్యో నేను అదే చెప్తున్నానండి. నేనేం గురించి కొట్టుకోవద్దు కానీ కామెడీ అయితే బాగుంది, చాలా బాగుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. దానికి ఎంత కామెడీ ఉందో అంత సాలిడ్ కంటెంట్ ఉంది సినిమాలో. మిమ్మల్ని అడగాలి నేను. ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు కదా, ఇది మీరు బీటెక్లో ఉన్నప్పుడు 2 ఫ్రెండ్స్ లవ్ చేసుకొని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియకుండా తర్వాత లాస్ట్ వాళ్ళే చింపేసుకొని వెళ్ళిపోయారు. మరి నాని నడుమ మూవీకి మీరా స్క్రిప్ట్ ఇచ్చింది లేకపోతే వాళ్ళు? నాకు సంబంధం లేదు. మీరు అటెండ్ చేసిన నా సినిమాలు కూడా చేస్తాను. ఏం జరిగిందంటే వేరే ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు ఒక ఇంటర్వ్యూలో మీ లైఫ్లో జరిగిన లవ్ స్టోరీస్ ఏమైనా అరేంజ్ మ్యారేజ్ అయ్యే చెప్పండి అంటే ఒకటి చెప్పారు. చెప్పి ఇంటికి వచ్చాను. ఆ పక్క రోజు అయితే అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేయగానే డైరెక్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు నారి నడుము ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. ప్రీ ప్రొడక్షన్ జరిగేటప్పుడు మనకి కథ తెలియదు కదా, అప్పటికే నీట్గా రెడీ అయిపోయి అంతా అయిపోయింది. అప్పుడు డైరెక్టర్ ఫోన్ చేసి మన సినిమాలో ఒక పాయింట్ చెప్పేసావు నువ్వు ఎటువంటి, అవునా తెలియదు. అప్పటికే స్టోరీ రెడీ అయిపోయి ఇప్పుడు ఇంక 2 నెలల్లో షూటింగ్ స్టార్ట్ అవుతానంగా ఈ ఇంటర్వ్యూ వచ్చాను నేను. అది ఎక్కడో తెలియకుండా ఏమైందంటే నేను లీక్ చేసినట్టు కొంతమంది ఏదో నేను ఇచ్చినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. మరి మంచి టాప్ రైటర్లు, డైరెక్టర్లు అది అనుకోకుండా జరిగిన సంఘటన. ఓకే, ఇప్పుడు శివాని గారితో వర్క్ చేసేటప్పుడు మీకు ఎలా, అంటే శివానితో ఇంతకుముందు కూడా వర్క్ చేశారు, సో ఎలాంటి అంటే ఫ్రెండ్స్ జోన్ ఉంటుంది కదా, అంటే పంచులు వేసేస్తూ ఉంటాం, సో ఏ విధంగా అనిపించింది మీకు, ఎలా ఉండాలనిపించింది? మధ్యపేటప్పటి నుంచి తనకి ఎక్కువ రోజులు చేసాం కాబట్టి అప్పటి నుంచి చాలా ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ తిను శివాని. సో కంఫర్ట్గానే ఉంటుంది. నిజంగానే చెప్తున్నారా లేకపోతే నిజంగానే? ఓకే, నిజమేనండి. అంటే ఫ్యామిలీస్ కూడా బాగా పరిచయం. మా ఫ్యామిలీ బాగా తెలుసు. వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, వాళ్ళ తమ్ముడితో కూడా మాట్లాడుతూ ఉంటాను ఇప్పుడు. సో బాగా క్లోజ్ కాబట్టి ఫుల్ కంఫర్ట్. ఓకే, సో ఇది వ్యాలంటైన్స్ డే వీక్ కదా, సో మీరెవరికైనా అన్నీ ఎప్పుడు అయిపోయినాయండి డిగ్రీ ఎప్పుడో అంటే ఎప్పుడు అండి, ఇప్పుడు 2 పిల్లలు ఉండి ఇందాక ఆయన 29 అన్నారు, మరి ఇప్పుడు అప్పుడెప్పుడో ఆయన 29 సీనియర్ ఈయన. ఆయన 29, నేను ఒప్పుకుంటున్నా 35. అదేంటి సీనియర్ కదా.
ఓహో మీరు నమ్మారు ఇప్పుడు 29 అంటే? నేను నమ్మాను, నేను సీరియస్ గా 29 అనుకుంటున్నాను. సీరియస్ గానే ఏంటంటే నేను జూనియర్, ఆయన సీనియర్. యా మీరు సీనియర్ అని చెప్తున్నారు నాకు. అవును అలా చెప్పారా? నేను జూనియర్, ఆయన లేదు లేదు సీనియర్. ఆయన జూనియర్. సరే ఆయన జూనియర్ సీనియర్ పక్కన పెడితే అయ్యా ఇంట్రెస్ట్ ఎప్పుడు అయిపోయినాయి. ఓకే, సో Feb 20th ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూడాలి. ఈ సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఖచ్చితంగా Feb 20th వెళ్ళి హే భగవాన్ మూవీ ఖచ్చితంగా థియేటర్స్లోనే చూడండి. ఓకేనా?